కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. 3 పార్టీల మధ్య స్పష్టమైన సమన్వయం కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా నాయకత్వాలు మాత్రం ఐక్యంగా ఉన్నాయి. ఐక్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అదలా ఉంటే రాజ్యసభకు వెళ్లేదెవరనేది క్లారిటీ రాలేదు. పొత్తుల్లో భాగంగా ఎవరిని ఖాయం చేస్తారనే సందిగ్ధత నెలకొంది. అయితే ప్రముఖంగా 2 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇంతకీ రాజ్యసభకు వెళ్లేదెవరు? ఆ ఛాన్స్ ఎవరికి దక్కింది? అసలు పోటీపడి ఇద్దరెవరు? పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వం సముచిత నిర్ణయాలు తీసుకుంటుంది. 3 పార్టీల మధ్య పదవుల పంపకాలు సవ్యంగా సాగుతున్నాయి. మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రాగా 5ని కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్సీ సీట్లు దక్కాయి. బీజేపీ, జనసేన చెరో పదవిని పంచుకున్నాయి. అంతకుముందు 3 రాజ్యసభ స్థానాలకు గాను 2ని టీడీపీ తీసుకుంది. జనసేన త్యాగం చేయడంతో ఆ ఒక్క పదవిని బీజేపీ పొందగలిగింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ పదవి కోసం 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. కానీ ఆ సీటు సైతం కోరుకుంటుంది బీజేపీ. ఆ పార్టీ అగ్రనేతల విన్నపం మేరకు చంద్రబాబుతో పాటు పవన్ సైతం అంగీకరించినట్లు ప్రచారం సాగుతుంది. కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజ్యసభ పదవిని సైతం ఆయన వదులుకున్నారు. దీంతో ఆ ఒక్క సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఈ రాజ్యసభ పదవికి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే అనూహ్యంగా ఆ పదవి బీజేపీకి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే బీజేపీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఆ పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే జాతీయ అవసరాల దృష్ట్యా బీజేపీ పెద్దలు ఆ పదవిని వేరే వ్యక్తికి సూచిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు జీవీఎల్ నరసింహం. గతంలో ఆయన బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి అనకాపల్లి పార్లమెంట్ స్థానం కేటాయించారు. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. దీంతో జీవీఎల్ కు అవకాశం లేకుండా పోయింది. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జీవీఎల్ ఉండేవారు. అందుకే ఆయనకు ఎన్నికల పోటీ చేసే అవకాశం చిక్కలేదని అప్పట్లో ప్రచారం నడిచింది. ప్రస్తుతం బీజేపీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. కానీ ప్రధానంగా జీవీఎల్, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య గట్టి ఫైట్ నెలకొంది. ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం నడుస్తుంది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం జీవీఎల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ కూటమి నేతలు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఇద్దరిలో పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.